అమరావతి రాజధాని అనేది దేశంలోనే చాలా ప్రత్యర్థిగాంచిన రాజధానిగా, ముఖ్యంగా ఒక స్పెషల్ రాజధానిగా, ఇప్పటి వరకు కూడా దేశంలో ఏ రాష్ట్రానికి లేని రాజధానిగా అమరావతి రాజధాని అనేది చాలా పకడ్బందీగా పక్కా ప్లానింగ్తో దీన్ని నిర్మించాలని చెప్పి కూటమి ప్రభుత్వం అయితే కొన్ని నిర్ణయాలు, కీలక నియమ నిబంధనలన్నీ కూడా పాటిస్తూ ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇదంతా కూడా జరుగుతుంది. అయితే ఇందులో కీలకంగా చూసుకుంటే రాజధాని అంటే కేవలం గవర్నమెంట్ బిల్డింగ్స్, గవర్నమెంట్కి సంబంధించిన సదుపాయాలు మాత్రమే, అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన మాత్రమే చూస్తారు. కానీ ఇప్పుడు అమరావతి రాజధాని ఏదైతే ఉందో ఇప్పటికే కూడా దాదాపుగా 32-33 వేల ఎకరాల వరకు కూడా గతంలోనే సేకరించారు. అయితే ఇప్పుడు దానికి ఇంకొంచెం అదనంగా ఇంకొక 10,000 ఎకరాలు అనేవి అదనంగా కావాలని చెప్పి ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలతో మాట్లాడి వాళ్ళకి ప్రభుత్వం నష్టపరిహారం అనేది ఇవ్వడం, వాళ్ళకి ఫ్యూచర్లో ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయని చెప్పి వాళ్ళకి పూర్తిగా కూడా చెప్పడం, వాళ్ళు కూడా ఒప్పుకోవడం, ముఖ్యంగా ఆ భూములు అనేవి ఇవ్వడం అయితే జరుగుతుంది. కానీ మొన్నటి వరకు కూడా 40,000 ఎకరాలు మళ్ళీ సేకరిస్తున్నారని చెప్పి కొంత అబద్ధపు ప్రచారం అనేది ఎక్కువగా సోషల్ మీడియాలో కానీ మీడియాలో అంతా ప్రచారం జరిగింది. అది కేవలం 10,000 ఎకరాలు మాత్రమే. ఇక్కడ ఆల్రెడీ 32-33 వేల ఎకరాలు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు ఇంకొక 10,000 ఎకరాలు కలుపుకుంటే సుమారుగా 40,000 ఎకరాలకు పైగా అమరావతి రాజధాని అనేది నిర్మించబోతున్నారు. అయితే ఈ 40,000 ఎకరాలలో ఏం నిర్మిస్తారు? కేవలం గవర్నమెంట్ బిల్డింగ్స్, గవర్నమెంట్ కి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్, పరిపాలన అంతా కదా, వాటికి అంతెందుకు అనొచ్చు. కానీ దేశంలో ఏ రాష్ట్రానికి లేని రాజధాని అనేది కేవలం ఆంధ్రప్రదేశ్కే ఉండే విధంగా, అది కూడా ఒక గ్రీన్ ఫీల్డ్ హైటెక్ టెక్నాలజీతో ఈ రాజధాని నిర్మాణం అనేది చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ మనం గతంలో చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ ని డెవలప్ చేశారు. ఐటీ సెక్టర్ ఇక్కడ ఈ రోజు ఇంత బలంగా ఉందనంటే చంద్రబాబు నాయుడు కృషి ఉందని ఏదైతే చెప్తామో దాన్ని నిర్మించడానికి సుమారుగా ఇప్పుడు మనం చూస్తున్న అభివృద్ధి ఏదైతే ఉందో హైదరాబాద్ అనేది సుమారుగా 20-25 సంవత్సరాలు పైగా పట్టిన రోజులైతే మనకు కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ చాలా తక్కువ సమయంలోనే కీలకంగా చూసుకుంటే అమరావతి రాజధానిని ఇప్పటి వరకు కూడా దేశంలో ఎక్కడా లేని రాజధాని అనేది నిర్మించడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. అయితే ఈ అమరావతి రాజధానిలో ఏం ఉండబోతున్నాయనంటే ముఖ్యంగా సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా, ముఖ్యంగా కీలకంగా చూసుకుంటే ఐకానిక్ టవర్స్ గానీ, గవర్నమెంట్ కి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్స్ గానీ, ఇంకోవైపు జస్టిస్ అంటే ముఖ్యంగా న్యాయపరమైన హైకోర్టులు గానీ, వాటికి సంబంధించిన లా పరంగా ఏవైతే కావాలో అవన్నీ కూడా అక్కడ ఉండడం జరుగుతుంది. కానీ ఇవి సెంటర్ బేస్ చేసుకొని ముఖ్యంగా చుట్టూ కూడా స్పోర్ట్స్ సిటీ అని, మీడియా సిటీ అని, ముఖ్యంగా నాలెడ్జ్ సిటీ అని, సిటీ అని, టూరిజం సిటీ అని, ఇలా రకరకాలుగా ప్రత్యేకించి దేనికి దానికి సపరేట్ గా కొన్ని వందల ఎకరాలు అనేవి ప్రత్యేకించి టూరిజం సిటీ కింద కొన్ని వందల ఎకరాలు, స్పోర్ట్స్ సిటీకి కొన్ని వందల ఎకరాలు, ముఖ్యంగా మీడియా సిటీకి కొన్ని వందల ఎకరాలు, ఇంకోవైపు టెక్నాలజీ సిటీకి సంబంధించి ఇంకొంత భూమి అనేది కేటాయించడం జరుగుతుంది. ఇలా అక్కడ తీసుకున్న 44,000 ఎకరాలు సుమారుగా ఏదైతే ఉందో అందులో కొద్ది మొత్తంగా ఎలా పార్ట్ల వైజ్గా డివైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా హెల్త్ సిటీ అని అంటే ముఖ్యంగా ఆరోగ్య శాఖకు సంబంధించిన సపరేట్గా ఏవైతే అక్కడ జరగాల్సిన కార్యక్రమాలు కానీ, ప్రభుత్వానికి సంబంధించినవి కానీ ఇంకొకటి అందులో జరుగుతాయి. టూరిజంకి సంబంధించి ఏవైతే కార్యకలాపాలు అక్కడ ఏవైతే అవసరం అవుతాయో అవన్నీ కూడా అక్కడ అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఇంకోవైపు మీడియాకి, ఇంకోవైపు మెయిన్గా టెక్నాలజీకి, ఇంకోవైపు జస్టిస్, ఇంకోవైపు గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్, ఇలా రకరకాలుగా విడగొట్టడం అయితే జరిగింది. అయితే వీటితో పాటు అమరావతి రాజధానిలో ఇంకొంచెం కీలకంగా చూసుకుంటే ఇంత పెద్ద సిటీని డెవలప్ చేసినప్పుడు ఖచ్చితంగా దానికి ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా అవసరం కాబట్టి ముఖ్యంగా అమరావతికి మెట్రో రైలు అనేది ఆల్రెడీ శాంక్షన్ అయింది. విజయవాడ నుంచి అమరావతికి మెట్రో రైలు అనేది శాంక్షన్ అయింది. ఆల్రెడీ భూసేకరణ పనులు అనేవి మొదలవబోతున్నాయి. అయితే దీనితో పాటు ముఖ్యంగా అమరావతిలో ముఖ్యంగా ఒక పెద్ద రైల్వే స్టేషన్ అనేది ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద రైల్వే స్టేషన్ అంటే కేవలం విజయవాడ అని చెప్తారు. కానీ విజయవాడను మించే విధంగా అమరావతిలో కూడా పెద్ద రైల్వే స్టేషన్ అనేది నిర్మించడం, దానితో పాటు ముఖ్యంగా పెద్ద విఐపీలు కానీ, నాయకులు కానీ, అధికారులు కానీ ఎమర్జెన్సీగా వెళ్ళడానికి ముఖ్యంగా ఒక ఎయిర్పోర్ట్ ను కూడా, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ను కూడా అక్కడికి తీసుకురాబోతున్నట్టు చాలా కీలకంగా తెలుస్తుంది. అంతేకాకుండా వీటితో పాటు ఇప్పటి వరకు కూడా మన దేశంలో ఉన్న అన్ని క్రికెట్ స్టేడియంల కంటే కూడా అహ్మదాబాద్ క్రికెట్ స్టేడియం ఏదైతే ఉందో అది చాలా కీలకం. ఎందుకంటే దాదాపుగా 130,000 పైచిలుకు మంది ఈ స్టేడియంలో అయితే సిట్టింగ్
సీటింగ్ కెపాసిటీ ఉంది. కానీ ఇప్పుడు అమరావతిలో దానికి మించే విధంగా ఇంకొక ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అనేది కట్టబోతున్నట్టు కొంత సమాచారం అయితే ఉంది. ఇలా అన్ని రకాలుగా దేనికి దానికి సపరేట్ గా అన్ని సదుపాయాలు కూడా ఒకే సిటీలో ఒకే చోట అందుబాటులో దగ్గరగా దొరికే విధంగా ప్రతి దాన్ని కూడా అనుకూలంగా ఉండే విధంగా ఈ అమరావతి రాజధాని అనేది చాలా ప్రీ ప్లాన్డ్ పద్ధతిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే చేయడం జరుగుతుంది. కానీ ఇందులో ముఖ్యంగా ఇదంతా కూడా చేయాలనంటే కేవలం ఒక 3-4 ఏళ్ళు 5 ఏళ్లలో అయిపోయే పని కాదు. ఖచ్చితంగా 20 ఏళ్లకు పైగా పట్టే అవకాశం అయితే ఉంది. అందులో ఎటువంటి సందేహం అనేది లేదు. ఎందుకనంటే ఇప్పుడు హైదరాబాద్ ను మనం ఏదైతే చూస్తున్నామో ఆ విధంగా డెవలప్ చేయాలంటే ఖచ్చితంగా 20 ఏళ్ల కష్టపడవలసిన అవసరం అయితే ఉంది. కానీ ఇక్కడ ముఖ్యంగా ఏదైతే మెయిన్ గా కావాలో అంటే గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ కానీ, ముఖ్యంగా ఐకానిక్ టవర్స్ కానీ, ముఖ్యంగా గవర్నమెంట్ కి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్, లా అండ్ జస్టిస్ ఇలాంటి కీలకమైనవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ముందు ఈ 5 ఏళ్లలో అంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న 5 ఏళ్లలో పూర్తి చేయాలని చెప్పి ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఆ తర్వాత మిగిలిన స్పోర్ట్స్ సిటీ కానీ, టూరిజం కానీ, ముఖ్యంగా హెల్త్ సిటీ కానీ, మీడియా, టెక్నాలజీ, స్పోర్ట్స్ కానీ ఇలా రకరకాలుగా ఏవైతే ఉన్నాయో వీటిని కొద్దిగా ఇంప్లిమెంటేషన్ చేసుకురావడం అయితే జరుగుతుంది. ఏది ఏమైనా సరే దేశంలో ఏ రాష్ట్రానికి లేని ఒక మహోన్నతమైన అమరావతి రాజధాని అనేది మన రాష్ట్రానికి చాలా కీలకంగా డిజైన్ చేయబోతున్నారు. ఇది కానీ ఖచ్చితంగా ఇప్పుడు ఈ 5 ఏళ్లలో కనీసం 50-75% వర్క్ అనేది కంప్లీట్ చేయగలిగినట్లయితే మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక అమెరికా కానీ, ఒక సింగపూర్ కానీ, ఒక పెద్ద ఫారిన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటితో సమానంగా కేవలం మన అమరావతి రాజధాని అనేది అంత కీలకంగా కనిపిస్తుంది. మరి అది చేయడం అంటే చిన్న విషయం కాదు. దానికి తగ్గగా సన్నాహాలు ఆల్రెడీ ప్రభుత్వ అధికారులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇది సాధ్యమైందనంటే మాత్రం మనం ఏదైతే ఈ రోజు హైదరాబాద్ ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రం కింద, అభివృద్ధి చెందిన రాజధాని కింద చెప్పుకుంటున్నామో రేపు అమరావతి రాజధానిని కూడా అదే విధంగా చెప్పుకుంటాము. అదే విధంగా అభివృద్ధి చెందుద్ది. ముఖ్యంగా దేశంలో ఉన్న 5-6 మెట్రోపాలిటన్ సిటీలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఒకటి ఖచ్చితంగా అమరావతి కూడా కొత్తగా యాడ్ అవడం అయితే జరుగుద్ది. ఏది ఏమైనా సరే అమరావతి రాజధాని కోసం ఎంతో మంది రైతులు ప్రాణాలు అర్పించారు. కొన్ని 100,000 ఎకరాల భూములు వాళ్ళు ప్రభుత్వానికి అయితే ఇవ్వడం అయితే జరిగింది. వాళ్ళ కష్టాన్ని ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా పనంగా పెట్టి ఇంత పెద్ద రిస్క్ చేసి ఈ రోజు రాజధాని కడుతున్నారో రేపటి రోజుల్లో రాజధాని అనేది ఏ స్థాయిలో ఉండబోతుంది అనేది మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఏదేమైనా సరే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంటే అది కేవలం అమరావతితోనే అది జరిగి తీరుద్దని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరుగుతుంది.